హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్. సరికొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ నేను ప్రతి ఒక్క కలెక్షన్ ని సూపర్ కలెక్షన్స్ అనే చెప్తాను. సూపర్ గా ఉంటాయి కాబట్టి నేను సూపర్ కలెక్షన్స్ అని చెప్తాను. నిజంగానే సూపర్ గా ఉంటున్నాయి కదా. వీడియో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. వీడియోస్ లో ఉన్న కలెక్షన్స్ అన్ని చాలా బ్రైట్ గా, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి కాబట్టి నేను ఎవ్రీడే అలా చెప్తూ ఉంటాను. చాలా బాగున్నాయి. ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా మనం తీసుకునే రేంజ్‌లోనే ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈజీగా స్టోర్‌కి విజిట్ చేయొచ్చు. మరి మా స్టోర్ అడ్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ ఎస్‌వి శారీస్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మనకి రామ్ గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్‌లో జీఎస్టీ ఆఫీస్ ఉంటుంది. జీఎస్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్‌లోనే మన ఎస్‌వి శారీస్ హౌస్ ఉంటుంది కాబట్టి ఈజీగా స్టోర్‌కి విజిట్ చేయండి. మరి ఇవాల్టి కలెక్షన్స్ అన్నీ కూడా లేట్ చేయకుండా చూసేద్దాము. సో వ్యూవర్స్, మన ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాము. ఇప్పుడు నేను వేర్ చేసుకున్న శారీ కూడా మన ఎస్వి శారీస్ హౌస్‌లోనిదే. చాలా బాగుంది. చాలా లైట్ వెయిటెడ్‌గా ఉంది. చూడ్డానికైతే ఎంత బాగుంది అంటే నాకు బాగా నచ్చింది. అందుకనే వేర్ చేసుకున్నాను. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి మనకి లావెండర్ కలర్‌లో వచ్చింది. చాలా డార్క్‌లో వచ్చింది. బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలా క్రాస్ లైన్‌లో ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు. కాంట్రాస్ట్‌గా కలరింగ్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. అండ్ అలాగే మిడిల్‌లో అంతా కూడా మనకి షిమ్మర్ టచ్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా బాగా షైన్ అవుతుంది చూడండి. మనం వేర్ చేసుకున్నప్పుడు కూడా బాగా షైన్ అవుతుంది. షోల్డర్ బార్డర్ అంతా కూడా మనకి జెరీ వర్క్‌లో ఇచ్చారు. చాలా బాగుంది. జెరీ కూడా చాలా స్మూత్‌గా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ బాటమ్ బార్డర్ అంతా కూడా మనకి యాంటిక్ జెరీలోనే ఇచ్చారు. ఫ్లోరల్ డిజైన్ విత్ మ్యాంగోస్‌తో ఇచ్చారు. చాలా బాగా కనిపిస్తుంది. చాలా రిచ్‌గా కూడా కనిపిస్తుంది. ఓవరాల్‌గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. ఇదొచ్చేసి మనకి పల్లు పార్ట్. పల్లు అంతా కూడా మనకి డార్క్ లావెండర్ పైన మనకు వైట్ టచ్‌లో ఇచ్చారు కాబట్టి చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. సింగిల్ స్టెప్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. మిడిల్‌లో అంతా కూడా మనకి వైట్ బంచెస్ లాగా ప్రింట్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా బావుంది. లుక్ వైస్‌గా చూస్తే మాత్రం బావుంది. వేర్ చేసుకుంటే కూడా చాలా బావుంది కదా. నేను అందుకనే వేర్ చేసుకున్నాను. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. మీరు ఎంత వాష్ చేసినా కూడా ఏం కాదు, అంత బావుంది. ఇందులో ఇప్పుడు కలర్స్ చూద్దాము. ఇదొచ్చేసి పింక్ వన్, ఇదొచ్చేసి బ్లాక్. ప్రతి ఒక్క శారీలో కూడా మనకి కాంట్రాస్ట్‌తో మిడిల్ వర్క్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. ఇదొచ్చేసి మనకి మెహందీ గ్రీన్. మీరు గమనిస్తున్నారా? శారీ కలర్ మాత్రమే మారుతుంది. మిడిల్‌లో వర్క్ వచ్చేసి అంతా కూడా ప్రింట్ యాజ్ టీజ్‌గా సేమ్ కలర్‌లోనే ఇచ్చారు. ఇదొచ్చేసి మనకి డార్క్ మెరూన్. ఇదొచ్చేసి గోల్డెన్ యెల్లో. గోల్డెన్ యెల్లో కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చాయి ఈ శారీస్. లైట్ వెయిటెడ్‌గా ఉన్నాయి. అండ్ అలాగే మనం పిక్ చేసుకునే రేంజ్‌లోనే ఉంది. ఇదొచ్చేసి డార్క్ మెరూన్. చూడండి, ఇందులో ఇన్ని కలర్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా. మీకు కూడా నచ్చాయా? నచ్చిందా? మరి వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైనున్న నంబర్‌కి సెండ్ చేస్తే ఈ శారీ ఎంత పడుతుందో తెలుసుకుంటారు. మరి లేట్ చేయకండి. నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చాలా బ్రైట్‌గా ఉంది. కలర్‌ఫుల్ శారీ చూపిస్తాను. చాలా బాగుంది. శారీ చూసేయండి ఎంత బాగుందో. ఈ శారీ అంతా కూడా మనకి బనారస్ శారీ లాగే ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇన్ని కలర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి గ్రీన్, పింక్, యెల్లో, గోల్డ్ రావడం వల్ల శారీకి లుక్ మాత్రం చాలా సూపర్‌గా కనిపిస్తుంది. ఓవరాల్‌గా శారీ అంతా కూడా మనకి అలాగే వచ్చింది. మనకి షోల్డర్ బార్డర్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ జెరీ వర్క్ అనేది వచ్చింది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. చాలా స్మూత్‌గా కూడా ఉంది ఫినిషింగ్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. బాటమ్ బార్డర్ అంతా కూడా మనకి అలా బిగ్ సైజ్‌లో ఇచ్చారు. పింక్ అండ్ గోల్డ్
చాలా బాగా కనిపిస్తుంది. చాలా బ్రైట్‌గా కనిపించకుండా నేచురల్ గోల్డ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా వచ్చేసి మనకి పల్లు పార్ట్. పల్లు కూడా మనకి పింక్‌లో ఇచ్చారు. ఇదొచ్చేసి మల్టీ కలర్‌గా ఇచ్చున్నారు కదా! బాడీ పార్ట్ అంతా కూడా. పల్లు పార్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్‌లో వచ్చింది. శారీ అంతా కూడా అలాగే వచ్చింది చూడండి. ఓవరాల్‌గా శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. చాలా బావుంది. చాలా లైట్ వెయిట్‌గా కూడా ఉంది. ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్‌లో వచ్చింది. మీరు క్లాత్‌ని గమనిస్తే చూడండి, హాఫ్ పట్టు క్లాతే ఉంది. ఇక్కడ ప్లెయిన్‌గా ఉన్న చోట చూపిస్తున్నాను. సేమ్ హాఫ్ పట్టు ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది ఫ్యాబ్రిక్. చాలా స్మూత్‌గా కూడా ఉంది. ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. కంప్లీట్‌గా బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా బావుంది. దీనికి కాంట్రాస్ట్‌గా ఉంటుంది కాబట్టి వేర్ చేసుకుంటే కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసేద్దాము. ఇదొచ్చేసి మనకి గ్రీన్ కలర్, గ్రీన్ విత్ మెజెంటా కలర్ కాంబినేషన్‌లో చాలా బాగా కనిపిస్తుంది. ఇదొచ్చేసి కంప్లీట్‌గా రెడ్. బార్డర్ కూడా మనకి రెడ్ కలర్‌లోనే ఇచ్చారు. ఇదొచ్చేసి మనకి డార్క్ రేడియం బ్లూ కలర్‌లో ఇచ్చారు. ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. వెయిట్ కూడా అస్సలు లేదు. మనం మ్యారేజెస్‌కి కూడా మనం వేర్ చేసుకొనెళ్ళొచ్చు. అంత బావుంది శారీ. ప్రైస్ కూడా తక్కువే ఉంది. ఇదొచ్చేసి కంప్లీట్‌గా డార్క్ గ్రీన్ కలర్. మీరు గమనిస్తున్నారా? ప్రతి ఒక్క శారీలో కూడా మిడిల్‌లో అంతా కూడా మనకి మల్టీ కలర్ లాగే ఇచ్చారు కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది వేర్ చేసుకున్నప్పుడు. ఇదొచ్చేసి నార్మల్ గ్రీన్ కలర్. ఇదొచ్చేసి మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్‌లో ఇచ్చారు. ప్రతి ఒక్క కలెక్షన్ కూడా మల్టీ కలర్ రావటం వల్ల చాలా రిచ్ లుక్ అనేది వచ్చింది శారీ అంతా కూడా. మీరు చూడండి ఇలా మొత్తం శారీ అంతా కూడా ఇన్ని కలర్స్ కనిపిస్తాయి కాబట్టి మనం వేర్ చేసుకున్నప్పుడు కూడా చాలా బావుంటుంది. మనం కాంట్రాస్ట్‌గా కావాలి అంటే ఇది పిక్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా శారీ ఒకే కలర్ లాగా ఉండాలి అంటే ఇలాంటివన్నీ పిక్ చేసుకోవచ్చు. చాలా బావుంది. మీరు ఈజీగా పార్టీస్‌కి వెళ్ళినా కూడా, మ్యారేజెస్‌కి వెళ్ళినా కూడా వేర్ చేసుకోవచ్చు. అంటే మనం పట్టు శారీ వేర్ చేసుకుంటే అబ్బా! ఎప్పుడు విప్పేయాలా అని అనిపిస్తూ ఉంటుంది కదా! ఇలాంటి స్మూత్ శారీస్ వేర్ చేసుకుంటే లుక్ వైస్‌గా బావుంటుంది. మనం వేర్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది కాబట్టి ఈజీగా పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డిజైనర్ శారీ అని చెప్పుకోవచ్చు. చాలా బావుంది. ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి. నేను వీడియో లెంగ్తీ అయిపోతుంది కాబట్టి సింగిల్ పీస్ అనేది చూపిస్తున్నాను. ఈ శారీ డీటెయిల్స్‌కి వస్తే మనకి కంప్లీట్‌గా నావీ బ్లూలో వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. చాలా బావుంది. పై పార్ట్ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్‌గా ఇచ్చున్నారు. అండ్ బాటమ్ అంతా కూడా మీరు చూడండి మిడిల్‌లో వచ్చేసి మనకి నెట్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే థ్రెడ్ లేస్ కూడా ఇచ్చున్నారు. చాలా బావుంది. మిడిల్‌లో కూడా అంతా కూడా మనకి లైట్ ట్రాన్స్‌పరెంట్ సీక్వెన్స్ అనేవి వచ్చాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. దీంట్లో పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాము. ఇదొచ్చేసి మనకి పల్లు పార్ట్. పల్లు పార్ట్ అంతా కూడా మనకి కింద బాటమ్ బార్డర్ దగ్గర ఏదైతే క్లాత్ స్టిచ్ చేసి ఉన్నారో అదే కంప్లీట్‌గా మనకి పల్లు అనేది ఇచ్చారు. కంప్లీట్‌గా థ్రెడ్ వర్క్ లేస్ అనేది ఇచ్చారు బార్డర్‌లో అంతా కూడా చూడండి. అండ్ నాట్స్ కూడా వేసున్నాయి. చాలా బావుంది. వేర్ చేసుకుంటే మాత్రం చాలా డిఫరెంట్‌గా, చాలా యూనిక్‌గా కనిపిస్తారు. నిజంగా చాలా బావుంది. ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఎస్‌వి శారీ హౌస్‌కి వస్తే ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో చూస్తారు. ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా నావీ బ్లూ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బ్లౌజ్ పార్ట్. ఇదొచ్చేసి మనం బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టుకొని ఇది మిడిల్‌లో బంచ్ వైస్‌గా వేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ మనకి హ్యాండ్స్‌కి కావాలి అంటే ట్రాన్స్‌పరెంట్‌గా కూడా వేసుకోవచ్చు. నెట్ కూడా అవైలబుల్‌లో ఇచ్చారు కాబట్టి చాలా బావుంది. మనకి బాటమ్ బార్డర్‌లో నెట్‌తో ఫినిషింగ్ టచ్ అనేది ఉంది కాబట్టి మీరు బ్లౌజ్‌కి, హ్యాండ్స్‌కి స్లీవ్స్ నెట్ లాగా వేసుకుంటే మాత్రం చాలా సూపర్‌గా ఉంటుంది. డిజైనర్ శారీ అవుతున్నప్పుడు డిజైనర్ బ్లౌజ్ కూడా అవుతుంది కాబట్టి చాలా బావుంది. ఇలాంటి మోర్ కలెక్షన్స్ కావాలి అంటే మీరు ఒక్కసారి ఎస్‌వి శారీస్ హౌస్‌కి విజిట్ చేయండి. నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చాలా యూనిక్‌గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. శారీ డీటెయిల్స్‌కి వస్తే ఈ శారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి సాటోన్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. చాలా షైనీగా కూడా ఉంది. చాలా బావుంది. మనకి రేడియం కలర్ ఉండటం వల్ల కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా కాంట్రాస్ట్‌గా బార్డర్ కూడా ఇచ్చున్నారు. బార్డర్ వచ్చేసరికి మనకి బాటమ్ బార్డర్ అంతా కూడా మనకి ఇలా ఇచ్చారు చూడండి. మనకి సిల్వర్ జెరీ లేన్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే మిడిల్‌లో మోతీస్ ఇచ్చారు, సీక్వెన్స్ ఇచ్చారు. చాలా బాగా షైన్ అవుతుంది. అండ్ అలాగే బార్డర్ అంతా కూడా గమనిస్తే మనకి కట్ వర్క్‌లో ఇచ్చారు కాబట్టి చాలా రిచ్‌గా కనిపిస్తారు వేర్ చేసుకుంటే కూడా. బాటమ్ బార్డర్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. ఇదొచ్చేసి మనకి పల్లు పార్ట్. పల్లు అంతా కూడా మనకి ప్లెయిన్‌గా ఇచ్చేసి ఓవరాల్‌గా రౌండ్ అప్ అనేది చేశారు కాబట్టి చాలా బావుంది. మీరు గమనించండి సీక్వెన్స్ అన్నీ కూడా బాగా షైన్ అవుతున్నాయి. సీక్వెన్స్, మోతీస్, సిల్వర్ జెరీ ఉండటం వల్ల కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్.
ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్‌గా ఇచ్చారు. కలర్ కూడా చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో, చాలా బావుంది. ఫ్యాబ్రిక్ వైస్‌గా చూసినా బావుంది అండ్ వర్క్ వైస్‌గా చూసినా కూడా చాలా బావుంది. ఇదంతా కూడా మనకి బ్లౌజ్ పార్ట్ కాబట్టి ఇదొచ్చేసి మనం హ్యాండ్స్‌కి వేర్ చేసుకోవచ్చు. హ్యాండ్ కట్ వేసుకోవచ్చు. కంప్లీట్‌గా చూస్తే ఓవరాల్‌గా ఆల్ ఓవర్ స్టిచ్ అనేది ఇచ్చారు హ్యాండ్స్‌కి. 2 హ్యాండ్స్ ఇది. ఇదొచ్చేసి మనకి బ్యాక్ సైడ్‌లో ఇచ్చారు. మనం హై నెక్ కనుక పెట్టుకొని ఇది బ్యాక్ సైడ్‌లో వేసుకుంటే మాత్రం చాలా సూపర్‌గా కనిపిస్తుంది. చాలా యూనిక్‌గా కూడా కనిపిస్తారు. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం. ఇదొచ్చేసి మనకి గ్రే కలర్. మీరు చూడండి ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు మోతీస్, సీక్వెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. నైట్ టైమ్ పార్టీ వేర్ అప్పుడు ఇలాంటి శారీస్ వేర్ చేసుకుంటే మాత్రం చాలా బావుంటుంది. ఇదొచ్చేసి మనకి జామునీ కలర్. ఇది కూడా మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. ఇది రోజ్ కలర్‌లో మొత్తం అంతా కూడా మనకి జర్దోసి ఫినిషింగ్ లాగే ఇచ్చారు చూడండి. ఇందులో కుందన్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, మోతీస్ ఉన్నాయి కాబట్టి చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇదొచ్చేసి మనకి మెరూన్ కలర్‌లో ఇచ్చారు. ఇందులో కూడా వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు చూడండి. చూడండి మెరూన్ కలర్‌లో కూడా ఎండింగ్‌లో అంతా కూడా మనకి కట్ వర్క్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి సీక్వెన్స్, మోతీస్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా సూపర్‌గా కనిపిస్తుంది. ఇవన్నీ డార్క్ కలర్ ఉండటం వల్ల మనకి సిల్వర్ థ్రెడ్‌తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు కాబట్టి లుక్ వైస్‌గా చూస్తే చాలా బావుంది. ప్రైస్ కూడా బయట మార్కెట్‌లో కంటే కూడా చాలా తక్కువే కాబట్టి వెంటనే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి పంపిస్తే ఈ శారీ ప్రైస్ ఎంత పడుతుందో తెలుస్తుంది. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా అస్సలు మిస్ అవ్వకుండా మన బడ్జెట్‌లో తీసుకోవాలి అంటే ఎస్‌వి శారీ హౌస్‌కి విజిట్ చేస్తే మీకు నచ్చిన కలెక్షన్స్ అన్నీ తీసుకుంటారు. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే మా కేఎస్‌కే హోమ్ ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.